ఇప్పుడు ఈ కాకరకాయలు చూద్దాం. ఇది గట్టిగా పిండేసుకొని పక్కకు వేయడమే. ఇలా అన్ని తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కాకరకాయలు వేయించుకుందాం. దీంట్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఈ కాకరకాయలు అన్నీ వేసుకోవాలి. కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకుంటూ ఉండాలి. ఇలా అయ్యాక తీసేసుకోవడమే. ఇంకా ఫ్రై చేసుకోవడం. కొద్దిగా ధనియాలు, వేయించుకోవాలి. ఇలా వేగిన వాటిని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకే పల్లీలు, దీంట్లోకి ఎండు కొబ్బరి వేయించుకోవాలి. ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు తీసేసుకోవాలి ఇంకా ఈ పల్లీలని. ఇప్పుడు దీంట్లోకి ఎండుమిర్చి వేసుకోవాలి. దీనిని వేయించుకోవాలి. ఇలా వేయించుకోవాలి. ఇవన్నిటిని ఒకసారి మిక్స్కి వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలోకి ఎల్లిగడ్డలు వేసుకుందాం. ఇది మళ్ళీ ఒకసారి మిక్స్కి వేసుకోవాలి. ముందుగా కాకరకాయలు వేయించుకున్న బాండి పెట్టేసి మళ్ళీ ఆయిల్ పోసుకోవాలి. దీంట్లోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు. ఇవన్నిటిని మరొకసారి కలుపుకొని వేయించుకున్న మసాలా దినుసులు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నిటిని ఒకసారి కలుపుకొని ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయలు వేసేసుకోవాలి. ఇవన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇంతే అండి కాకరకాయ మసాలా చేసుకోవడం. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.